మాస్ బ్రైబర్ ఇస్ నథింగ్ ఎల్స్. ప్రతి వాళ్ళని ఎందుకు పనికిరాని చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉంది, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళని సరిగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే, ప్రభుత్వం పిల్లలుగా మంది. మరి ప్రభుత్వం ఇస్తే నేను ఎందుకు, నేను వాళ్ళని వదిలేస్తాను కదా. అంటే దానివల్ల మన బాధ్యత తయారవుతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ నన్ను మందలించే బదులు, అయ్యా నువ్వు తల్లి మీ అమ్మని నాన్న సరిగా చూసుకోవట్లేదని నన్ను మందలించే బదులు, మీరు ప్రభుత్వం మేము చూసుకుంటానే నువ్వు వదిలేసే అన్నట్టుంది అన్నట్టు. ట్రూ. మనం కష్టపడకుండా వచ్చిన డబ్బుకు విలువ ఉండదమ్మా. ఎగ్జాక్ట్లీ సార్. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది కూడా వాళ్ళ సొంత డబ్బు కాదు కదా. సో తద్వారా ఏమవుతుందంటే దేశానికి మనకి అభివృద్ధి చేయడానికి కావాల్సిన డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రజల మీద ట్యాక్సుల మీద ట్యాక్సులు. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత మన ట్యాక్స్ ఎంత పెరిగిపోయినాయి అంటే, మీరు బ్యాంకులో ₹1,00,000 డిపాజిట్ చేస్తే డూ యు నో క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ దే ఛార్జ్. ఏది సార్, బ్యాంక్ నుంచే కట్ అయిపోతున్నాయి. ఎందుకు కట్ అయ్యాయి, దేనికి కట్ అయ్యాయో తెలియదు. అట్లాగే GST చూడండి, 28% ఏంటమ్మా అసలు. మన హిందూ నాగరికతలో 1/6 కంటే ఎక్కువ మీరు చేయడానికి అంటే 16%. ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పర్మిసిబుల్ యాజ్ పర్ అవర్ హిందూ సివిలైజేషనల్ టెక్స్ట్ ఈ 16%. అన్ని ట్యాక్స్లు కలిపి. అవును. ఈరోజు మీరు ఇన్కమ్ ట్యాక్స్ 33% తీసుకుంటారు. సపోజ్ ఇఫ్ ఐఎమ్ అర్నింగ్ మోర్ దాన్ 10 lakhs ఐ హ్యావ్ టు పే 30% ప్లస్ సర్చార్జ్ 3%. నేను ఏది కొన్నానో దాని మీద GST మళ్ళీ కట్టాలి. 28%, 18% డిపెండింగ్ ఆన్ ద ఐటమ్స్ దట్ యు బై. ఇంకా మన దగ్గర అంటే మనం మొత్తం దోచుకోవటమే కదమ్మా. ఎందుకు దోస్తున్నారు ఇవన్నీ? ఈ తాయిలాలు ఇవ్వడానికే కదా. ప్రజలకు అర్థం కావట్లేదు సార్. ఆ తర్వాత GST ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇట్ ఇన్ఫ్యాక్ట్ ఇంపింజెస్ affects the poor man more than the rich man. అవును. ఇప్పుడు మీరు ఏదైనా ఈ నీళ్లు కొన్నారనుకోండి, దాని మీద GST 18%. నీళ్లు బీదవాడు తాగుతాడు, దాన్ని కూడా తాగుతాడు. బట్ దేని బీదవాడు కూడా కట్టాలి కదా. సో దిస్ ఈజ్ ఆల్ బ్యాడ్. See, you help people who are in need, but not lazy fellows. True. Don't make a society lazy and useless. True. They are making, ఎందుకంటే వీళ్ళకి ఓట్లు కావాలి కదా. ప్రాబ్లం ఏంటంటే సార్, ఒక 70% పావర్టీలో ఉన్నవాళ్ళు, లోవర్ మిడిల్, బిలో పావర్టీలో ఉన్నవాళ్ళు ఉండడం వల్ల సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చాలా కష్టంగా ఉంది. లేదు అదేం లేదమ్మా. మీరు యూ టేక్ ఏ క్లాస్ రూమ్ అండి, ఆ తరగతిలో టీచర్ పిల్లలకు మంచిది చెప్తాడా, లేకపోతే పిల్లలు ఏది కావాలంటే అది చెప్తాడా? పిల్లలు మంచిగా అంతే కదా. మరి నాయకులు అన్నవాళ్ళు అదే కదా. మరి నాయకుడు అంటే ఏంటి? ద వన్ హూ లీడ్స్. ఇంగ్లీష్లో లీడర్ అంటారు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దట్? ద వన్ హూ లీడ్స్ పీపుల్. ఆర్ యూ లీడింగ్ ఆర్ బీయింగ్ లెడ్? ఇక ప్రస్తుతానికి హాట్ టాపిక్ ఏంటంటే రామ జన్మభూమి. రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. సో మీరు ఎలా చూస్తారు? నేను చూసేట నేను శంకరాచార్యులు అని నమ్ముతానమ్మా. ఎందుకంటే ఆదిశంకర్ల వారు మన ధర్మము చాలా దైనందిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదిశంకర్ల వారు, భగవాన్ ఆదిశంకర్ల వారు వచ్చి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించారు మన దేశంలో. ఆయన 4 మఠాలను స్థాపించారు. పూరి, శృంగేరి, ద్వారక అండ్ బద్రీ, అక్కడ జోషి మఠ్ అంటారు. శంకరాచార్యుల వారు చెప్పిందే నాకు వేదం. శంకరాచార్యుల వారు అందరూ అన్నారు ఏంటంటే గుడి కట్టడం ఓకే, కానీ అది ఆగమ శాస్త్రం ప్రకారం కట్టలేదు. 2, మీరు చేసే ప్రతిష్ట కానీ దాని ముహూర్తం కానీ ఇవన్నీ సరిగా లేవు. 3వది, మీరు శంకరాచార్యుల మఠానికి ఇవ్వాల్సిన మర్యాద కానీ అదేమీ ఇవ్వలేదు, కాబట్టి మేము వెళ్ళమన్నారు. అంటే నేను ఇవన్నీ నా మాటలు, వాళ్ళ ఆంతర్యం నేను చెప్తున్నాను. శంకరాచార్యుల వారు అక్కడ వెళ్ళినంత వరకు, ముఖ్యంగా పూరి అను బద్రీ శంకరాచార్యుల వారు వెళ్ళినంత వరకు నేను కూడా దాన్ని గుడిగా గ్రహించను. ఇక్కడ వాళ్ళు మనకి ప్రామాణికం. శంకరాచార్యులు ఇప్పుడు నాకు రోగం వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి పోతాను, డాక్టర్ చెప్పింది నాకు ప్రామాణికం కదా. అంతే సార్. అట్లాగే మన ధర్మం విషయంలో వాళ్ళు చెప్పిందే ప్రామాణికం. సో నేను వాళ్ళు చెప్పింది ఫాలో అవుతాను. సో కాబట్టి నా ఉద్దేశంలో కూడా అది ఇంతవరకు దానికి ఇంకా గుడి స్థాయి రాలేదు, దేవాలయం అనే స్థాయి రాలేదు. చిన్నజీర స్వామి వారు కూడా ఒక మాట అన్నారు, ఆగమశాస్త్రం ప్రకారం తిరుపతిలో ఏది జరగడం లేదు అంజలి అన్న పాయింట్లో. అంటే అది నాకు తెలియదు, నేను అనేది ఈ విషయం చెప్తాను. అదే సార్. కానీ ఇది మాత్రము చాలా తప్పు చేశారమ్మ. మనం యాక్చువల్గా వీళ్ళు RSS BJP వాళ్ళు మన ధర్మాచార్యులను బాగా ఏమంటారు గౌరవించారు, అగౌరవ చేస్తారు. ఇప్పుడని కాదు, కొత్తగా కాదు, దే హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన ట్రెడిషనల్ హిందూయిజం ఈజ్ అన్ అబ్స్ట్రకిల్ ఫర్ దేర్ పొలిటికల్ హిందూయిజం, సార్, దేర్ పొలిటికల్ ప్రాజెక్ట్. తర్వాత
మీరు అయోధ్య రామాలయం అన్నారు కాబట్టి మన దేవాలయం గురించి ముందు మాట్లాడినాం. ఇప్పుడు రామాలయం అది ఈజ్ ఇట్ లిబరేటెడ్? నా ఉద్దేశంలో కాదు. ఎందుకు కాదంటే నేను చెప్తాను. వాట్ వాజ్ ద డిస్ప్యూట్? బాబరు వాళ్ళ మనుషులను అక్కడ పంపించి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసి దాని మీద ఒక మసీదు కట్టారు. ఆ 500 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న హిందువులంతా దాన్ని పోరాడుతూ ఉన్నారు. తర్వాత అక్కడ విగ్రహాలు కూడా పూజ కూడా నడుస్తుంది. సో నా బ్రిటిష్ వాళ్ళ టైంలో కేసులు ఫైల్ చేశారు. హిందూ సైడ్ నుంచి కేసు ఫైల్ చేస్తే ముస్లిం సైడ్ నుంచి వాళ్ళు కూడా చేశారు. ఆ కేసు 130 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు మొన్న తీర్పు ఇచ్చింది. అంటే కేసులో ఒకవైపు హిందువులు, ఇంకోవైపు ముస్లింలు. హిందువులు ఏమన్నారు ఇది మాది అని, ముస్లింలు ఏమన్నారు కాదు మాది అని. ఈ వివాదాన్ని సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు ఏ విధంగా పరిష్కరించాలి? సపోజ్ ఇప్పుడు ఈ టేబుల్ నాదని నేను అంటాను, ఇదేమో మీరు అంటారు. కోర్టు నాకో మీకో ఇవ్వాలి కదా. అది కాకుండా ఇది టేబుల్ తీసిపోయి అతనికి ఇస్తే అది న్యాయమా? ఇప్పుడు ఏం చేసిందంటే అప్పటి వరకు ఆ వివాదం ఉన్నంత వరకు సగము హిందువులకి సగం హక్కు ఉండేది. ఇక్కడ అక్కడ పూజలు చేసుకున్నాడు. అట్లాగే ముస్లింలకు కూడా కొంత హక్కు ఉండేది. హిందువులకు సగము హక్కును తీసి ప్రభుత్వానికి ఇచ్చేశారు. దేవాలయం మొత్తం ప్రభుత్వానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దీనివల్ల అది అయోధ్య టెంపుల్ లిబరేట్ అయినట్ట లెక్క కానట్ట? ఇట్ ఈస్ నాట్ లిబరేటెడ్. It has gone from one hand to another hand. That is government hand. So it is not a liberated, temple is not liberated. And Hindus are being fed with this false information that we have liberated Ayodhya temple. No. It has been taken over by the government and the RSS. It has not gone to the people originally who have been there. మహంతులు ఎప్పటి నుంచో కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు దాన్ని కాపాడుతూ వచ్చిన మహంతులను వాళ్ళ గురించి వినట్లేదు. అది ఏం న్యాయం అది? సో కాబట్టి ఇట్స్ నాట్ ఎ లిబరేటెడ్ టెంపుల్. ఈవెన్ చిలుకూరు బాలాజీ టెంపుల్ని గవర్నమెంట్ తీసేసుకుంటారంటే అక్కడ స్వాములు అందరూ కలిసి ఫైట్ చేశారు. వాళ్ళు ఆయన ఫైట్ చేశారు ఒకళ్ళే కానీ అట్లా ప్రతి గుడికి ఏ విధంగా ఎంతమందిని ఫైట్ చేయగలరమ్మా? అంటే మీ ఉద్దేశం హుండీ కూడా తీసేశారు మాకు అందుకోసమే. అవును. మరి ఇప్పుడు అందరూ ఆ విధంగా చేయగలిగారంటే చేయలేరు కదా.